అందరికీ వందనాలండి. 18వ కీర్తన. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ. అయ్యా, మీ వాక్యము జీవపు ఊటయ్యా, మాలో జీవజలములు ప్రవహింపజేస్తుంది మీ మాట. అయ్యా, మీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని అడిగి వేడుకుంటున్నాను. మీ నామాన్ని బట్టి కనికరించి మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా, నన్ను మీ బూరగా వాడుకోండి. మీ మల్లనైన స్వరాన్ని వినిపించండి. వినగల చెవులను, గ్రహించగలిగే మనస్సును, ఆలోచించే ఆలోచన శక్తిని మాకు దయచేయమని అడిగి వేడుకుంటూ, నన్ను నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటూ, నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనపరుచుకోమని అడిగి వేడుకుంటూ, యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మనం ముందు చూసినట్లయితే ప్రధాన గాయకునికి అని రాయబడింది. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. ప్రధాన గాయకునికి అంటే ఇక్కడ డైరెక్టర్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పి ఇంగ్లీష్లో రాయబడింది. అంటే అది కేవలం దేవునికి రాస్తున్న కీర్తన. ఎక్కడైతే మ్యూజిక్ అనేది పుట్టిందో ఆయనకు ఈ కీర్తన అంకితము, ఆయనతోనే మాట్లాడుతున్న కీర్తన అని చెప్పి దీని అర్థం. యెహోవా దాసుడైన దావీదు. ఇక్కడ దావీదు ఎలాగూ పిలువబడటానికి ఇష్టపడ్డాడు అంటే దేవుని యొక్క దాసునిగా పిలువబడటానికి ఇష్టపడినట్లు చూడగలుగుతాం. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను అని చెప్పి కిందన కీర్తన రాయబడి ఉంది. అయితే సౌలు చేతిలో నుండి, అతని శత్రువుల చేతిలో నుండి విడిపించి దావీదుని రాజుగా చేసిన దేవుణ్ణి స్తుతిస్తూ దావీదు రాసిన కీర్తన ఇది. అయితే ఒక రాజుగా గుర్తింపబడటానికి ఇష్టపడలేదు కానీ దేవుని యొక్క దాసునిగా అతడు కనబడటానికి ఇష్టపడ్డాడు దావీదు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నా బలం ఎక్కడిది? నా బలము దేవునిదే. నా బలము ఆయనే. నా బలము నేను ఆహారం తినటం వలనో, ఫిట్నెస్ పాటించటం వలనో నాకు బలము లేదు కానీ నా బలము మొత్తము ఆయనే. నా బలహీనతల్లో కూడా ఆయన తన శక్తి పరిపూర్ణం చేస్తున్నాడు, అందుకు నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పి దావీదు ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తనకు ఒక రాయిలాగా, రాక్ లాగా ఉన్నాడు అని చెప్పి దావీదు చెప్తున్నాడు. ఒక రాయి ఎటువంటిది అంటే దాని మీద, ఒక బండ మీద నించున్న వ్యక్తి ఎటు దొర్లి పడడు, స్థిరంగా నిలబడతాడు. ఆ స్థిరత్వాన్ని గురించి దావీదు ఇక్కడ చెప్తున్నాడు. నా కోట, ఆయన నా బలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగం, ఆయనే నన్ను రక్షించువాడు, నా ఉన్నత దుర్గము. నేను ఎప్పుడైతే ఆపదలో ఉన్నానో నేను దేవుని యొద్దకు పరుగెడతాను. ఆయన నాకు కేడంగా ఉంటాడు. ఆయన నాకు కేడము అంటే షీల్డ్, ఒక ఫోర్ట్రెస్ అంటే ఒక కోటగా ఉంటాడు. ఆ కోట అనేది కదిలించబడదు అన్నమాట. అది పడగొట్ట జాలనిది.
ఒక దుర్గముగా ఉంటాడు ఆయన అని చెప్తున్నాడు దావీదు. ఏంటి అంటే ఎవరన్నా శత్రువులు వస్తున్నారా లేదా అని చెప్పి దూరం నుంచి చూసినప్పుడు అక్కడ కనబడుతూ ఉంటారనమాట. వెంటనే వాళ్ళు కోటలోనికి వెళ్ళిపోయి దాక్కుంటారు. ఆ కోట అనేది పడగొట్టజాలనంత గట్టిగా కట్టి ఉంటారు. అయితే ఆ కోట ఎవరు అంట? దావీదుకి దేవుడు అని చెప్తున్నాడు. నా కోట, నన్ను రక్షించేవాడు, నేను మొరపెట్టగానే నన్ను రక్షించేవాడు ఆయనే, కాబట్టి ఆయనే నా బలము, నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ లార్డ్ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎంతమంది మనము నీవే నా బలము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవునికి చెప్పగలుగుతున్నాము? మన బలహీనతల్ని మనం ఆధారం చేసుకుంటాం, మన బలహీనతల మీద దృష్టి పెడతాం, కానీ దేవుని పైన మనం ఎప్పుడు దృష్టి పెట్టాం. దావీదు ఏమంటున్నాడు అంటే, దావీదుకి బలహీనతలు ఉన్నాయి, అయినప్పటికీ దావీదు ఏమంటున్నాడు అంటే ఆయనే నా బలం. ఒక మనిషికి కలిగిన బలహీనత నుండి విడిపించి బలము నిచ్చేవాడు దేవుడై ఉన్నాడు. కనుక ఈరోజు మనలో ఏదన్నా బలహీనత ఉందేమో, అది ఆధ్యాత్మికంగా అయినా, శారీరకంగా అయినా, మానసికంగా అయినా, ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా ఆయన బలంగా ఉంటానని తేటపరుస్తున్నాడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించును. నేను మొరపెట్టిన వెంటనే ఆయన నన్ను రక్షిస్తాడు అన్న కాన్ఫిడెన్స్ తో దావీదు చెప్తున్నాడు. ఆయన నన్ను రక్షించును, రక్షించాడు కాదు, రక్షించును. ఎల్లవేళలా నేను మొరపెట్టినప్పుడు ఆయన నన్ను రక్షిస్తాడు. అపవాది యొక్క కబంధ హస్తంల నుండి మన దేవుడు రక్షిస్తాడు. ఆయన కీర్తనీయుడు. కీర్తనలు ఎత్తి మనం పాడుటకు ఆయన యోగ్యుడు. చాలా మంది ఏం చేస్తాము అంటే పాటలు పాడే సమయంలో నా వాయిస్ బాగుండదు అని చెప్పి మనం ఏం చేస్తాము అంటే మూత వేసుకొని కూర్చుంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ నోటిని బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను అని చెప్తున్నాడు. దేవునికి ఆరాధన అనేది చాలా ఇష్టమైంది. ఒక వ్యక్తి ఆరాధిస్తుంటే ఆయన చూసి సంతోషించేవాడు. అయ్యో, నేను చేసుకున్న నా బిడ్డలు నన్ను ఆరాధిస్తున్నారు అని చెప్పి మన సమక్షంలో ఆయన తన సింహాసనాన్ని విడిచి వచ్చి మన మధ్యన వసించే దేవుడు ఆయన. అటువంటిది ఆరాధన. అయితే ఆ ఆరాధన కీర్తనలు ఎత్తి ఎలుగెత్తి పాడే స్వభావము మనకి ఉందా? యాదా వర్షిప్ ఎదలో నుండి రావాలి ఆరాధన, నోటిలో నుండి కాదు. ఎప్పుడు నోటిపైన మాటలతో మనము దేవుణ్ణి స్తుతిస్తుంటాము. అందుకే దేవుడు అంటూ ఉంటాడు, మీ హృదయం నాకు దూరంగా ఉంది. హృదయంలో నుండి ఆరాధన రావాలి కానీ నోటిలో నుండి కాదు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువు చేతిలో నుండి నన్ను రక్షించును. నన్ను ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు, నా శత్రువు చేతిలో నన్ను పడనీయడు అని చెప్తున్నాడు. ఎందుకు మొరపెడుతున్నాడు దావీదు అని కింద చూసినట్లయితే, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. భక్తిహీనులంట ఆయన మీద పడి బెదిరిస్తున్నారంట. మరణ పాశాలు అన్నీ అతన్ని చుట్టుకొని ఉన్నాయంట. మరణపు వేదన ఆ దావీదునకు కలిగి ఉందంట. పాతాళపు పాశములు ఇక్కడ చూసినట్లయితే షియోల్ అని వాడబడి ఉంది. షియోల్ అంటే దాని అర్థము సమాధి. సమాధికి నేను దగ్గరగా ఉన్నాను.
పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. శత్రువు బాధ ఎట్లా ఉందంట దావీదుకి, ఏ క్షణం దొరుకుతాడా, ఏ క్షణంలో చంపేద్దామా అనే ఉద్దేశంతో ఉన్నాడంట. అయితే ఈ శత్రువులను బట్టి దావీదు మొరపెట్టగా దేవుడు ఆయనకి ఉత్తరం ఇచ్చాడంట. దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఆ టైంకి దేవుని యొక్క ఆలయము నిర్మింపబడలేదు. సొలొమోను సమయానికి ఆలయం అనేది నిర్మించబడింది. అయితే ఇక్కడ ఏ ఆలయం గురించి చెప్తున్నాడు అంటే, ప్రత్యక్షపు గుడారము అనేది ఏదైతే మోషే ద్వారా ఇయ్యబడిందో అది దేనికి చూచాయ అంటే, పరలోకమందున్న దేవుని ఆలయంనకు ఛాయలాగా ఉంది. అది పరలోకంలో ఎలాగైతే దేవుని మందిరం, దేవుని దేవాలయం ఉందో అలాంటి ఆలయాన్ని ప్రత్యక్షపు గుడారంగా మోషే ద్వారా చేపించినట్లు దేవుడు చూడగలుగుతాం. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు. అతని ప్రార్థన, దావీదు ప్రార్థన చేసిన వెంటనే, మొరపెట్టిన వెంటనే దేవుడు ఆలకించాడంట. ఆలకించి అంగీకరించి నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల జొచ్చెను. నా మొర అనేది నేను మొరపెట్టినప్పుడు, ప్రభువా అన్నప్పుడు ఆయన సన్నిధికి చేరింది. ఆయన యొక్క చెవులలో నా మొర అనేది వినబడింది అని దావీదు చెప్తున్నాడు. కొందరం మనం ప్రార్థన చేసినప్పుడు పైకప్పులే దాటవంట ప్రార్థన. ఎందుకు పైకప్పులు దాటవు ప్రార్థన అంటే, మనము దేవుని దృష్టికి అంగీకార యోగ్యంగా ఉన్నాము కాబట్టి, మన ప్రార్థన దేవునికి ఇష్టమైన విధంగా ఉండదు కాబట్టి. అందుకే ప్రభువు పరలోక ప్రార్థన అనేది నేర్పించాడు. ఎలాగైతే పరలోక ప్రార్థన ఉందో అదే విధంగా మనము ప్రార్థించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది మీ దేవుణ్ణి ఆయాస పెడుతున్నాం మన ప్రార్థన ద్వారా. మన మొర్ర అనేది ఆయన చెవులలో వస్తుందా, లేకపోతే మన ప్రార్థన అనేది వ్యర్థంగా పోతుందా? ప్రార్థన అంటే తెఫిల్లా అని హిబ్రూ భాషలో రాయబడి ఉంది. ఇది ఏంటంటే దేవునితో సంభాషించడం. దేవునితో మనము రోజు సంభాషించాలి. అయితే ఏ విధంగా సంభాషించాలి? నేను నీ ఎడల యోగ్యమైన దానిగా ఉన్నానా, యోగ్యమైన వాడిగా ఉన్నానా లేదా అని చెప్పి మొట్టమొదటిగా పరిశీలించుకోవాలి. మన తప్పిదాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఆ తరువాత మన విన్నపములు అనేవి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఆయనకు మన విన్నపములు అనేవి చెప్పాలి. అవి కూడా దేవునికి ఇష్టమైతేనే జరగాలని చెప్పి ప్రార్థించాలి. కొన్ని మార్లు మనం చేసిన ప్రార్థనకు జవాబు ఆలస్యం అవ్వచ్చు, కొన్ని మార్లు ఆ జవాబే రాకపోవచ్చు. జవాబు రాని ప్రార్థన ఎందుకు రాదు అంటే, దానికన్నా శ్రేష్టమైంది దేవుడు మనకు సిద్ధపరుచున్నాడని. కొన్నిసార్లు ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే, అబ్రహాముని దేవుడు ఎలాగూ సిద్ధపరిచాడో ఆ విధంగానే మనం చేసిన ప్రార్థన, విన్నపము, మనం ఏదైతే కోరుకుంటున్నామో దాని నిమిత్తం మనని సిద్ధపరిచి ప్రిపేర్ చేసి ఆ తర్వాత అది మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అప్పుడు భూమి కంపించింది, అదిరెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతము పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. దేవుడు శత్రువుల బాధ నిమిత్తము చేసిన మొర్ర, దావీదు యొక్క మొర్ర విని ఎలాగు లేచాడు అంట. ఒక రాజు
తన యొక్క బిడ్డని సంరక్షించుకోవడానికి లేచినప్పుడు ఎలాగైతే సైన్య సమూహం మొత్తం కదులుతుందో, అదే విధంగా పరలోకపు రాజు, ఈ సృష్టికర్త లేచినప్పుడు భూమి కంపించిందంట. భూమి కంపించింది. అక్కడ పర్వతముల పునాదులు వణికాయంట. దేవుని యొక్క కోపానికి ప్రతిస్పందనగా సృష్టి కూడా స్పందించింది అని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆయన నాసికారంధ్రముల నుండి పొగబుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. ఆయన నాసికా రంధ్రం నుండి పొగ వచ్చిందంట. ఆ శత్రువుల నిమిత్తము, తన బిడ్డను బాధ పెడుతున్న వారి నిమిత్తము ఆయనకి కోపము వచ్చి వారిని దహించాడంట దేవుడు. కొన్నిసార్లు మనకు జవాబు రావడం ఆలస్యమైనప్పుడు, దేవుడు ఎందుకు నాకు జవాబు ఇవ్వటం లేదు, నా శత్రువుల బారి నుండి నన్ను ఎందుకు విడిపించటం లేదు అని చెప్పి మనము బాధపడుతూ ఉంటాం. కాకపోతే మనం గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే, ఆయన సరి అయిన సమయానికి సరి అయిన సహాయం చేయడానికి ఆయన వచ్చే దేవుడు. ఆయన ఆలస్యము చేయడు. ఆయన ఆలస్యం చేయడు అని చెప్పి దేవుడు తేటపరుస్తున్నాడు. మనకు ఆలస్యంగా అనిపించచ్చు, కానీ అన్నిటినీ ఆయన కుదిర్చి దానికి సమాధానం అనుగ్రహించే దేవుడై ఉన్నాడని చెప్పి ఆయన తేటపరుస్తున్నాడు. నిప్పు కణములు రాజబెట్టను, మేఘములను వంచి ఆయన వచ్చెను. మేఘములను వంచి ఆయన వచ్చాడంట దావీదుకు సహాయం చేయడానికి, శత్రువుల బారి నుండి విడిపించడానికి. ఈరోజు నీకు నాకు సహాయం చేయడానికి కూడా, మన ఆపదల నుండి రక్షించడానికి కూడా దేవుడు ఆయన మేఘములను వంచి వస్తాను అని చెప్తున్నాడు. కాకపోతే కింద చూసినట్లయితే మన చేతులు ఎలాగ ఉండాలి అని చెప్పి కూడా రాయబడి ఉంది. ఆయన దేని మీద ఎక్కి వచ్చాడు అంట, కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన. ఆయన వేగిరపడి వచ్చాడు, ఆయన ఆలస్యం చేయక వచ్చాడు అని చెప్పి ఇక్కడ దావీదు చెప్తున్నాడు. మనం చూసినట్లయితే సమూయేలులో ఎలా ఉంటుంది అంటే, కొన్ని సంవత్సరాలు దావీదు, 30 సంవత్సరాల వరకు దావీదు రాజవ్వలేదు. అతడు అడవులలో అటు ఇటు పడి తిరుగుతూ ఉన్నాడు, సౌలు బారి నుండి తప్పించుకోవడానికి గుహలలో జీవిస్తున్నాడు. మనకి అయ్యో, దావీదు దేవుడి చేత అభిషేకింపబడిన వాడు కదా, ఇంత ఆలస్యం ఎందుకు దేవుడు చేస్తున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే దావీదుని సిద్ధపరిచాడంట దేవుడు. ఆ కాలంలో సిద్ధపరిచి దావీదుని ఒక రాజుగా నిలబెట్టినట్లు చూడగలుగుతాం. ఆయన ఆలస్యము చెయ్యడు, వేగిరపడి వస్తాడు అని చెప్పి కీర్తనాకారుడు చెబుతున్నాడు. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లు మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి శత్రువులను ఓడగొట్టెను అన్న వచనం చూసినట్లయితే మనకేం గుర్తుకొస్తుందంటే, ఫిలిస్తీన్లు న్యాయాధిపతి అయిన ఏలి, యాజకుడైన ఏలి చనిపోయిన తర్వాత సమూయేలు అందరినీ సమకూర్చి ప్రార్థిస్తున్నప్పుడు, ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు ఉరుములు మెరిపించి వడగండ్లు పడేటట్టు చేసి ఫిలిస్తీన్లను తరిమి కొట్టినట్లు మనం చూడగలుగుతాం. యెహోవాయే సహాయం అని చెప్పి అక్కడ సమూయేలు ఒక రాతిని తీసి అభిషేకించినట్లు మనం చూడగలుగుతాం సమూయేలులో. అయితే ప్రభువు చెప్తున్న మాట ఏంటి అంటే, ఆయన ఆలస్యం చేయకుండా వస్తాడు అని చెప్తున్నాడు.
ఆయన సహాయం చేసే దేవుడని తను తాను తేటపరుచుకుంటున్నాడు. కింద వచనాలు చూసినట్లయితే ఎందుకు దావీదు నాకు సహాయం చేశాడు అంటే, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను. దావీదు నాకు ఎన్నో సార్లు సౌలు తన చేతులలో పడ్డాడు. ఎన్నోసార్లు అనీతిగా ప్రవర్తించడానికి, నీతి తప్పి ప్రవర్తించడానికి అవకాశాలు ఉన్నాయి దావీదునకు. దావీదు యుద్ధశూరుడే, చంపగల సమర్థుడు. అంత పెద్ద గొలియాతుని చంపిన అతను, ఫిలిష్తీయులను జయించిన అతను. సౌలు ఒక లెక్క, దేవుడు కూడా సౌలుతో లేడు కదా, అదో లెక్క. కాకపోతే దేవుడి చేత అభిషేకించబడిన వాడు గనుక ఆయన్ని ముట్టకుండా నీతిగా జీవించినట్లు చూడగలుగుతాం. నీతి అంటే దేవుని యొక్క గుణగణములను బట్టి అతడు వ్యవహరించినట్లు చూడగలుగుతాం. దేవునికి ఇష్టమైన విధంగా దావీదు జీవించినట్లు చూడగలుగుతాం. అందుకే అతని చేతుల యొక్క నిర్దోషత్వమును బట్టి దేవుడు అతని శత్రువులను అణగార్చాడు. అతని శత్రువులలో చేతిలో చిక్కకుండా దావీదుని తప్పించినట్లు చూడగలుగుతాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. అదుల్లామ గుహలో జీవించాడు, గుహలలో ఉంటున్నాడు దావీదు. అడవులలో పడి తిరుగుతున్నాడు. సరి అయిన ఆహారం లేదు, కుటుంబం యొక్క ఆదరణ లేదు, సహాయం చేసే వాళ్ళు లేరు. ఈ భక్తిహీనుల తన పైన రాజ్యం ఏలుతున్నారు. అటువంటి పరిస్థితులలో కూడా దావీదు దేవుని యొక్క మాటను జవదాటలేదు. దేవుని మాటను బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించినట్లు చూడగలుగుతాం. ఆయన న్యాయ విధులన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను. ఆయన ఏదైతే న్యాయ విధులను నియమించాడో వాటన్నిటిని తన హృదయంలో లక్ష్య పెట్టాడంట. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను, ఆయన యొక్క లా ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం జీవించిన వాడంట. దోషక్రియలను నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క కట్టడలను అనుసరించాడు, దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించాడు, దేవుని యొక్క న్యాయ విధుల ప్రకారం జీవించాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారం జీవించాడు. దేవుని యొక్క అభిషిక్తుడు చేతికి దొరికినప్పటికి కూడా, దేవుడు సౌలుని ఎడబాసినప్పటికి కూడా, సౌలు దేవుని చేత అభిషేకింపబడిన వాడు కనుక అతని మీద చెయ్యెత్తలేదు దావీదు. నీతి మాలి జీవించలేదు. అతని యొక్క పరిస్థితులు విపరీతంగా ఉన్నప్పటికీ, అతని పరిస్థితులు దేవునికి లోబడే స్వభావం కలిగి జీవించే విధంగా ఉండనప్పటికి కూడా దేవునికి లోబడి జీవించాడు దావీదు. అందును బట్టి ఆ యొక్క ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చినట్లు మనం చూడగలుగుతాం. దయగల వారి ఎడల నీవు దయ చూపించదవు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండువు. దావీదు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను దయ చూపించాను కాబట్టి నువ్వు నాకు దయ చూపించావు. నేను నీ శాసనములు, నీ కట్టడల ప్రకారము యథార్థవంతుడుగా జీవించాను, నువ్వు కూడా నా ఎడల యథార్థవంతుడుగా ఉన్నాడు. మనము ఈ కీర్తనను బట్టి ఏం నేర్చుకోగలుగుతాము అంటే, ప్రతిఫలం దేవుడు మనకి దేనికి ఇస్తాడు? ఆయన యొక్క నీతిని బట్టి మనం జీవిస్తే, ఆయన గుణగణాలను బట్టి మనం జీవిస్తే మనకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. యథార్థముగా జీవించాలి.
దేవునికి మన హృదయము ఇష్టమైనదిగా ఉండాలి. ఒక బలి అర్పణ అర్పిస్తున్నాము దేవునికి, కుంటిది గుడ్డిది అర్పిస్తామా? మనం దేవునికి అర్పించం కదా. ఏది యోగ్యమైనదో అది దేవునికి ఇస్తాం. మన దగ్గర కొంత డబ్బు ఉంది, చినిగిపోయిన నోట్లున్నాయి, మంచి నోట్లను వేస్తామా? దేవునికి సమర్పిస్తామా? చినిగిపోయినవి ఇస్తామా? మంచివి ఇస్తాం. ఏదైనప్పటికీ దేవునికి మంచివి ఇస్తాం. మరి మన హృదయం మంచిగా లేనప్పుడు దేవునికి ఎట్లా సమర్పిస్తాం? దేవుడు ప్రశ్నిస్తున్న మాట. సజీవ యాగ సమర్పణగా 1000 కొండల మీద ఉన్నవి నావే, నువ్వు నాకు బలి అర్పించని అవసరం లేదు. నేను నీ దగ్గర నుంచి ఏం అడుగుతున్నానంటే స్తుతి యాగాన్ని అడుగుతున్నానని దేవుడు చెప్తున్నాడు. స్తుతి యాగం అర్పించినప్పుడు దేవునికి మన హృదయము యథార్థంగా ఉండాలి. మన హృదయము ఎలా ఉండాలి అంటే పాపము లేనిదిగా ఉండాలి. మరి మనం ఏం సమర్పిస్తున్నాం దేవునికి ఈరోజు? పాప పంకిలమైన జీవితంలో మనం మునిగిపోయి తేలుతూ, అయ్యా ఇదిగో నేను నీ సన్నిధికి వచ్చాను అంటే దేవుడు అంగీకరిస్తాడా? మురికిలో ఉన్న నీ కొడుకు వచ్చి నిన్ను హత్తుకుంటానంటే అంగీకరిస్తావా? అయినప్పటికీ ఒక మారు మురికిలో జీవించిన మనని పైకి తీసి కడిగాడు. ఇంకా అదే మురికిలో మనం పొర్లి పారుతూ ఉంటే, దొర్లుతూ ఉంటే దేవునికి మనం ఏం సమాధానం చెప్తాం? ఈరోజు నా శత్రువులు నా మీదకు లేస్తున్నారు, ప్రభువా నన్ను రక్షించమంటే ఆయన ఎట్లా రక్షిస్తాడు? పాపమున్న చోట పరిశుద్ధుడు ఉండడు అని ఆయన తేటపరుస్తున్నాడు. నీ శత్రువులు నీ మీదకి రేపబడటానికి కారణము ఏంటి అంటే మన అవిధేయత. మన శత్రువులను కూడా ఆయన మలిచే దేవుడై ఉన్నాడంట. దావీదుని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు దేవుడు అన్ని సంవత్సరాలు. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం దేవుని ఎడల పరిశుద్ధంగా జీవిస్తున్నామో లేదో. అప్పుడు మన మొర అనేది ఆయన సన్నిధిలో, ఆయన ఆలయంలో వినబడుతుంది. ఆయన మేఘవాహనుడై కెరూబు మీద వెక్కి గాలి గమనముతో వస్తాడంట. అంటే స్పీడ్గా వస్తాడు, ఆలస్యం చేయకుండా వచ్చి మనకి సమాధానం అనుగ్రహిస్తాడని దేవుడు తేటపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు బలంగా ఉన్నాడా లేదా, మనం ఆయన్ని ప్రేమిస్తున్నామా లేదా గ్రహించుకుందాం. దేవుణ్ణి ప్రేమించడము అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించటము. ప్రేమించిన వాడు ఎదురు చెప్పడు, ప్రేమించిన వాడు విధేయత చూపిస్తాడు. విధేయత మనలో ఉందా? పాపం మనలో ఉందా? అవిధేయత ఉందా? బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టమంట. ఆయన మాట వినే గుణం మనలో ఉందో లేదో పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. దేవునికి మహిమ ఘనతలు సమర్పించుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాం.